ట్రాన్స్ఫర్స్ అన్నవి మాకు చాలా కామన్ అండి. కానీ కొన్ని ప్లేసెస్ నుంచి ఎళ్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఎస్పెషల్లీ పూణేని వదిలేసి ఎళ్ళాలి అంటే మాత్రం నాకు కొంచెం బాధగా అయితే ఉంది. బట్ దెన్ ఏమీ చేయలేనప్పుడు నవ్వుకుంటూ ముందుకెళ్ళటమే. అంతే కదా! సో, ఇవాళ పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసేసి నేనైతే రెడీ అయిపోతున్నానండి. నా ఫేవరెట్ ప్లేస్‌కి పూణేకి ఫర్ ద లాస్ట్ టైమ్ ఎళ్దాము అనేసి. అదే దగడు సేట్ టెంపుల్. సో, మార్నింగ్ ఆరతికి అనేసి అందుకోవాలి అని బయలుదేరాము. ఆరతి అన్నది 6:30 నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారండి. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యి 6:45కి స్టార్ట్ చేస్తారు. సో, నేను మా వారు ఇద్దరం రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము. తను కింద వెయిట్ చేస్తానన్నారు కార్ దగ్గర. నేను రెడీ అయ్యి అయితే బయలుదేరిపోయాను ఇలా సింపుల్‌గా. అండ్ ఫైనలీ మా ఫేవరెట్ టెంపుల్ దగడు సేట్ గణపతి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళి స్వామివారిని అట్లా తనివి తీరా చూసుకొని ఒక గంట సేపు ఆయన ఆరతిలో పార్టిసిపేట్ చేసి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసామండి. అండ్ ఇంకా మేము వచ్చేసరికి మా అమ్మాయి రెడీ అయిపోయింది. సో, బ్రేక్ఫాస్ట్ రూమ్లోకి ఆర్డర్ చేసేసాము. చిన్న చిన్న ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో నైట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ హోటల్లో, సో అక్కడ వైండప్ చేసేసుకొని ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాను. ఇంత లోపల బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అవి చేసేసి ఇంకా ఈసారి బై రోడ్ వెళ్తున్నామండి. జనరలీ ఏంటి అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు లగేజ్ ఈజ్ అ కన్స్ట్రెయింట్. సో, మేము చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకుంటాం. కానీ ఈసారి ఏంటి అంటే వెళ్తుంది మన కార్లోనే కదా అనేసి అసలు లగేజ్ ఎలా నింపాను అంటే వెనకాల డిక్కీలో సామాను ఉంది అండ్ నా సీట్ పక్కన మొత్తం లగేజేనండి. ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరిపోయాం మా కొత్త డెస్టినేషన్కి అయితే. అండ్ ఎక్కడ ఏంటి అన్నది మీలో చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. బై రోడ్ వెళ్తున్నాను అంటే పూణే నుంచి. అండ్ ఎవరికైనా అర్థం కాలేదు అంటే మేము బయలుదేరింది బాంబేకండి. సో, బాంబే అవుట్స్కర్ట్స్లో ఈ రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇక్కడ కొన్ని రోజులు స్టే చేస్తామండి అంటిల్ వి ఫైండ్ అ హౌస్ ఇన్ బాంబే.